ఇక చెయ్యి పార్టీల పంచాదులుండు ఎట్లా కామనో సర్కారోళ్ళు ఏదైనా కార్యం చేస్తే దాని మీద పంచాదులు అవ్వడు కూడా గంతే కామను ఏ రాష్ట్రంలోనైనా. అగ్గో ఇప్పుడు గట్లనే నడుతున్నది కులగణన పంచాది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మరి కులగణన మీద ఎవ్వలేమంటున్నారు, ఎందుకు పంచాదులు అవుతున్నాయి, ఈ ముచ్చట్లన్నీ పూరా కరుసుకోవాలి కదా. నడువుందిగా అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కులగణన చెయ్యాలని ఆలోచన చేసిండ్రు చెయ్యిపాటి సర్కారోళ్ళు. కానీ సర్వే షురు చేసిందైతే నవంబర్లా, ఒడగొట్టిందేమో డిసెంబర్లా. గట్టిగా 50 దినాలనే సర్వే ఒడగొట్టినమని గట్టిగానే చెప్పుకుంటున్నారు సర్కారోళ్ళు. ఇక కొందరు ఇంటికడలేక ఇంకొందరేమో చెప్పుడు ఇష్టం లేక సర్వేల లెక్కలు రాలేవాట. గాని మొత్తానికైతే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ సారు. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the గివన్నీ కాకి లెక్కలు మీదికి బీసీల మీద పాయిరం చూపిస్తున్నారు తప్పితే వీళ్ళు చేసేదేం లేదు అని సర్కారు మీద కారెడ్డమాడింది కారుపాటి ఎమ్మెల్సీ కవితక్క. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. పక్క రాష్ట్రాల్లో చేసినట్టే తెలంగాణలో మోసం చేస్తున్నదట చెయ్యిపాటి సర్కారు. ఎంతున్నోళ్ళకంతా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది కవితక్క. ఇక గీ మాటల మీద మస్తుగా గరమైండు మంత్రి పొన్నం సారు. ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. మాటలకే పరిమితమై ఎదుటివారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా.
ఆగో 10 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు రాని ఆలోచనలన్నీ గిప్పుడే యాదికత్తున్నాయా కారుపాటోళ్లకు అని గరమైతున్నాడు కదా పొన్నం సారు. ఇక గీ కులగణన మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అస్సలకే ఊకోము అని వార్నింగ్ కూడా ఇస్తున్నాడు పొన్నం సారు. ఇక చూడాలే మరి ముంగట ఎవలెవలకు రిజర్వేషన్లు ఎంతెంత వస్తాయి అనేది, ఇంకా ఎన్ని పంచాయతీలు అవుతాయి అనేది అని మాట్లాడుకోబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు.